హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఏడబ్ల్యూఎస్ కోర్స్ని ఈ రోజు నుండి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్న దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది ఏంటి అన్నది మనం ఎవరైతే లీడింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో మనకి ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే సో మైక్రోసాఫ్ట్ ఎజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఐబిఎం క్లౌడ్ కావచ్చు, లేకపోతే ఆర్కిల్ క్లౌడ్ కావచ్చు, ఎవరైతే లీడింగ్ ప్రొవైడర్స్ ఉన్నారో వీళ్ళ నుండి, ఓకే, సో వీళ్ళ యొక్క వెబ్సైట్స్ నుండి డైరెక్ట్గా మనం వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ తీసుకుంటున్నాను. సో ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లో మనకి వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడింది అని చెప్పి మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఆన్ demand delivery of IT resources over the internet with pay as you go pricing. So cloud computing is the on demand delivery of IT resources over the internet. సో మనకి ఏవైతే అప్పటికప్పుడు ఆన్ డిమాండ్ అంటే అప్పటికప్పుడు మనకి ఏవైతే ఐటీ రిసోర్సెస్ అవసరం పడతాయో, ఐటీ రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఎలాంటివి ఇది ప్రొవైడ్ చేయగలదో మనం మాట్లాడదాం. ఓకే, సో మొత్తానికి మనం ఏదైతే మన సెటప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మన కాన్ఫిగరేషన్స్ అని చేసుకోవడానికి మనకి ఏవేవైతే ఐటీ రిసోర్సెస్ అవసరం పడతాయో వాటిని ముందుగా మనం ఏమీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ డిమాండ్, ఇప్పుడు నాకు ఇది అవసరం, ఆన్ డిమాండ్, నాకు ఇది డిమాండ్ ఉంది, ఇప్పటికిప్పుడు ఇది కావాలి అని చెప్పి ఏదైతే మనకు అవసరం పడుతుందో అలాంటి ఐటీ రిసోర్సెస్ అన్నీ కూడా జస్ట్ అప్పటికప్పుడు మనకి ఇంటర్నెట్ ద్వారా నాకు ఇది కావాలి, ఇప్పుడు ఇది అవసరం అంటే అది వెంటనే మనకి అందించేటటువంటి, మనకి డెలివరీ చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. సో మనకి కావలసినవన్నీ కూడా, మనకి కావలసిన ఐటీ రిసోర్సెస్ అన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా మనకి అందించగలిగేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. ఓకే, అది కూడా ఓకే, సో పే యాజ్ యు గో ప్రైసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది కూడా మనము ఎంత యూజ్ చేస్తామో అంతే పే చేస్తూ ముందుకు వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? పే యాజ్ యూ గో ప్రైసింగ్ అంటారు. అంటే సో మనం ఎంత యూజ్ చేస్తామో అంతకే పే చేస్తాం. ఓకే, మనకి ఎంత డిమాండ్ ఉందో అంతే మనము వాళ్ళ నుండి తీసుకుంటాము. ఓకే, అలాగే ఆ పర్టికులర్ రిసోర్సెస్ ఎంత కావాలో అంతే యూజ్ చేసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ ఎంత యూజ్ చేసామో దానికే పే చేస్తాము. అర్థమవుతుందా? సో చాలా మీనింగ్ ఉంది దీనిలో. ఓకే, సో ఫస్ట్ ఆన్ డిమాండ్ డెలివరీ. సో ఫ్రెండ్స్, ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఓకే, సో వాళ్ళకంటూ ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నారు. ఓకే, సో ఆ అప్లికేషన్ డెవలప్ చేసుకున్నప్పుడు ఈ క్లౌడ్ రాకముందు ఎట్లా ఉండేదంటే, ఆ అప్లికేషన్ని సో పబ్లిక్ అందరికీ కూడా అవైలబుల్ చేయాలంటే, వాళ్ళ యొక్క యాప్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలంటే ఏం చేసేవారు తెలుసా? వాళ్ళకంటూ ఒక సర్వర్ని వాళ్ళు పర్చేజ్ చేసుకునేవారు. ఆన్ ప్రిమిసెస్లో, వాళ్ళ ప్రిమిసెస్లో ఒక సర్వర్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక సర్వర్ సిస్టమ్ని వాళ్ళు పర్చేజ్ చేసుకునేవారు. సర్వర్ సెటప్ అంతా ఫిజికల్గా వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు సెటప్ చేసుకునేవారు. ఓకే, సో అంటే దానికంటూ ముందుగానే ఓకే, సో సర్వర్ సిస్టమ్కి తగ్గ ప్రాసెసర్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు సో ఆ హార్డ్వేర్ని వీళ్ళు పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే ముందుగా ప్రతిదీ ఎస్టిమేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ నా వెబ్సైట్లో పెట్టి, నా అప్లికేషన్లో పెట్టి, ఇంకా పబ్లిక్కి దీని ద్వారా ఆర్డర్స్ తీసుకునేటటువంటి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేయాలి? సో ఈ క్లౌడ్ కనుక లేకపోతే ముందుగానే నేను నా యొక్క సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ సిస్టమ్ని నేను పర్చేజ్ చేసుకోవాలి. దానికంటూ ఒక రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని ఫుల్ ఎయిర్ కండిషన్డ్ రూమ్
వెరీ సెక్యూర్డ్ అండ్ ఎయిర్ కండిషన్ రూమ్ అండ్ 24 hours పవర్ బ్యాకప్తో ఒక రూమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందులో ఆ సర్వర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నేను ముందుగానే ఎస్టిమేట్ చేయగలగాలి. ఈ ప్రాసెసర్ కావాలి నాకు, ఇంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఇదంతా ముందుగానే ఎస్టిమేట్ చేయగలగాలి. ఎస్టిమేట్ చేసి ఆ సిస్టమ్ని నేను పర్చేజ్ చేయగలగాలి. ఓకే, సో ముందు అది పర్చేజ్ చేసి ఆ రూమ్లో ప్రతిదీ కూడా కాన్ఫిగర్ చేసుకునేవారు. అప్పుడు ఆ అప్లికేషన్ని ఆ సర్వర్ సిస్టంలో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవారు. ఇన్స్టాల్ చేస్తే అప్పుడు అది పబ్లిక్ అందరికీ కూడా అవైలబిలిటీ వెళ్ళేదన్నమాట. సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, సో ముందుగానే మనం ప్రతిదీ ఎస్టిమేట్ చేయగలగాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అప్లికేషన్ చాలా పాపులర్ అయిపోద్ది అని చెప్పి నాకు బాగా నమ్మకం ఉంది అనుకుందాం. ఓకే, సో ఎంతమంది యూజర్స్ వస్తారు, పెర్ డే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వస్తారు అని చెప్పి నేను ముందుగానే ఊహించేసి సో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ తట్టుకునే సర్వర్ కావాలంటే దానికి తగ్గట్టుగా హై ఎండ్ ర్యామ్, హై ఎండ్ హార్డ్ డిస్క్, హై ఎండ్ ప్రాసెసర్ ఇవన్నీ కూడా కలిపి నేను సర్వర్ని పర్చేజ్ చేసేసి నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో ఇంకా అప్లికేషన్ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత అది ఏమైపోద్దంటే, ఓకే, సో అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అనేది లేదనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇంత కాస్ట్లీయెస్ట్ సిస్టమ్ని కాన్ఫిగర్ చేసి మనం అంతా ఫిజికల్ సెటప్ పెట్టుకోవడానికి మనకి చాలా ఖర్చు అనేది అవుతుంది. ఓకే, కానీ రెస్పాన్స్ అనేది అంత లేదు. ఓకే, ఒక చిన్న సర్వర్తో స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పి ఆ రోజు మనకు ఫీల్ వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసి తర్వాత బాగుంటే మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే సరిపడేది కదా. అనవసరంగా ముందు అప్ ఫ్రంట్ ప్రతిదీ కూడా ముందే కొనేసి మన దగ్గర పెట్టేసుకున్నాం, మనము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాము అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది కదా. సో చాలా నష్టాలు వస్తాయి నిజానికి. ఓకే, సో అలా కాకుండా ఈ క్లౌడ్ వచ్చి ఏం చేసిందంటే, నీ దగ్గర ఫిజికల్ సర్వరే అవసరం లేదు, తీసేయి. ఓకే, సో నీకు ఏ ప్రాసెసర్ కావాలో చెప్పు, ఎంత ర్యామ్ కావాలో చెప్పు, ఎలాంటి కాన్ఫిగర్ సర్వర్ నీకు కావాలో చెప్పు. ఓకే, సో అప్పటికప్పుడు నువ్వు ఒక చిన్న సర్వర్తో స్టార్ట్ చేయు. సో లో కాన్ఫిగరేషన్ సర్వర్తో స్టార్ట్ చేయు. సో నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి మనకి ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా అప్పటికప్పుడు మనకి డిమాండ్ ఎంత ఉందో దాని ప్రకారం మనకి ఐటీ రిసోర్సెస్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఇస్తాయన్నమాట. ఓకే, సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే, క్లౌడ్ వచ్చిన తర్వాత ముందు సిస్టమ్ వాళ్ళ దగ్గర సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎంత కావాలో ముందే మనం ఎస్టిమేషన్స్ చేయాల్సిన అవసరం లేదు, ముందుగానే చాలా ఎక్కువ కాన్ఫిగరేషన్తో సిస్టమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసేసి ఆ తర్వాత అది యూజ్ చేస్తామో లేదో తెలియని పరిస్థితి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 24 hours దానికి పవర్ బ్యాకప్ ఇవ్వాలి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వాలి, ప్లస్ మోర్ ఓవర్ 24 hours దాన్ని వాచ్ చేస్తున్న వాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఆర్గనైజేషన్కి హాలిడే. ఓకే, సో ఏదో పవర్ ఇష్యూ వచ్చింది, సర్వర్ ఆగిపోయింది, ఇంకా వరల్డ్ వైడ్గా మన అప్లికేషన్ యూజ్ చేయడం ఆగిపోతుంది. ఎందుకంటే ఈ సర్వర్కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ వస్తే, లేకపోతే ఆ సర్వర్కి ఒక హార్డ్వేర్ ఇష్యూ వస్తే ఎవరు చూస్తారు? ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండేవన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ క్లౌడ్ అనేది ఏం చేసిందంటే, అప్పటికప్పుడు మనకి ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్ ఉన్న సిస్టమ్సే మనం తీసుకునేలాగా, ఐటీ రిసోర్సెసే మనం తీసుకునేలాగా మనకి అవకాశం ఇచ్చింది. సో దానివల్ల ఈ రోజుల్లో ఆర్గనైజేషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే, వాళ్ళు ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ లో ఎండ్ కాన్ఫిగరేషన్తో, అంతా ఇంటర్నెట్లోనే కదా, మనం ఇంకా ఫిజికల్ సర్వర్, ఫిజికల్ సిస్టమ్ ముందుగానే పర్చేజ్ చేసి ముందుగానే ప్రతిదీ కూడా ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ తగ్గిపోతుందన్నమాట. సో ఎందుకంటే మనకి క్యాపిటల్ ముందుగానే మనం ఏదైతే ఎక్స్పెండిచర్ అంతా కూడా చేస్తామో క్యాపిటల్ మీద, అవి ఆ సెటప్ కావచ్చు, ముందుగానే అన్ని పర్చేజ్ చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఓకే, సో ఈరోజు ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసాం, వెంటనే ఏం చేస్తాం మనము, ఓకే, సో ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ AWS దగ్గరికి వెళ్తాము. ఈ అప్లికేషన్ ఫస్ట్ రన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూజర్స్తో, వెరీ లో ఎండ్ సిస్టమ్, సో ఎట్ ఎ టైం కన్కరెంట్ యూజర్స్ ఒక 100 యూజర్స్కి తట్టుకునేలాగా చిన్న లో ఎండ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్కి ఏమేమి కావాలో దానికి తగ్గ ప్రాసెసరు, దానికి తగ్గ ర్యాము, దానికి తగ్గ హార్డ్ డ్రైవ్, సో దానికి తగ్గ కాన్ఫిగరేషన్ అంతా కూడా తీసుకుంటాము. సో దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటాము. సో దానికి తగ్గ ఏవైతే సాఫ్ట్వేర్స్ కావాలో అవన్నీ తీసుకుంటాం. ఇలా ఐటీ రిసోర్సెస్ ఏవైతే కావాలో ఫస్ట్ లో ఎండ్ కాన్ఫిగరేషన్తో, అప్పటికి మన డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం తీసుకోవచ్చు.
ఓకే, సో దాని ప్రకారం మనం తీసుకొని మన అప్లికేషన్ని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మన అప్లికేషన్ డిమాండ్ పెరుగుతుంది, బాగా పాపులర్ అవుతుంది. అప్పుడు సో ఆ రోజుకి ఇంకొంచెం పెరుగుతుంది అనిపించింది, దానికి తగ్గట్టుగా మనం ఎక్స్ట్రా మళ్ళీ డిమాండ్ పెరిగింది కాబట్టి అప్పటికప్పుడు ఏవైతే కావాలో వాటిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజుకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి డైలీ వచ్చే హిట్స్ కంటే ఈరోజు నెంబర్ ఆఫ్ హిట్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ విజిటర్స్ పెరుగుతారు. కాబట్టి ఈ రోజుకి ఎంతమంది విజిటర్స్ వచ్చినా తట్టుకునేలాగా ఈ ఒక్క రోజుకి మనకి డిమాండ్ వచ్చింది కాబట్టి ఈ ఒక్క రోజుకి మనం కాన్ఫిగరేషన్ హై ఎండ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో వెళ్ళిపోయి మనం దానికి తగ్గట్టుగా ఎంతైతే యూజ్ చేస్తున్నామో అంతే పే చేయొచ్చు. పే యాజ్ యూ గో ప్రైసింగ్. సో ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సినవన్నీ అప్పటికప్పుడు ఏం డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా మనం రిసోర్సెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈరోజు మనకి ఆఫర్ ఇచ్చాము, ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు, దానికి తగ్గట్టుగా మన సిస్టమ్ ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ హై ఎండ్కి తగ్గట్టు ఇంకేం చేస్తాం, ఆ ఒక్క రోజుకి మనం ఇంటర్నెట్ ద్వారా ఎంత డిమాండ్ ఉందో దాని ప్రకారం మనం రిసోర్సెస్ పెంచుకుంటాం. సో ప్రాసెసర్ పెంచుకుంటాం, కెపాసిటీ అంతా కూడా ఇంకా రిసోర్సెస్ కెపాసిటీ అంతా కూడా పెంచుకుంటాం. దానికి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అయిపోయి ఆ ఒక్కరోజు యూజ్ చేసిన తర్వాత ఇంకా రేపటి నుండి మామూలు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఇవన్నీ కూడా మనం తీసేయొచ్చు అనమాట. ఓకే, సో ఉన్న రిసోర్సెస్ని మనం డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ అప్పటికప్పుడు మనకి ఎంత అవసరం ఉంటే అంతే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదే ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, సో ముందుగానే సో ఈరోజు 100 మెంబర్సే వస్తారు, రేపు 1000 మెంబర్స్ వస్తారు, ఎల్లుండి ఆఫర్ ఉంది కాబట్టి ఒక 1 మిలియన్ యూజర్స్ వస్తారు. సో వీటన్నిటిని తట్టుకునేలాగా సిస్టమ్ ఉండాలంటే మనం ఏం చేస్తాం, ఆ 1 మిలియన్ యూజర్స్కి తట్టుకునే సిస్టమే ముందు మనం పెట్టుకుంటాం. ఎందుకంటే సో ఆ 1 మిలియన్ సిస్టమ్ 100 యూజర్స్ని తట్టుకోగలదు, 1000 యూజర్స్ని తట్టుకోగలదు, 1 మిలియన్ యూజర్స్ని కూడా తట్టుకోగలదు. అయితే సో 100 యూజర్స్ వచ్చినప్పుడు మనకి అది అంత కాస్ట్ అనేది వేస్ట్ అనమాట, దాని మీద పెట్టిందంతా. అలాగే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ మన ఎక్స్పెక్టేషన్, కానీ 10 మిలియన్ హిట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు అది పనికి రాకుండా పోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే మన డిమాండ్కి తగ్గట్టుగా దాన్ని మనం తగ్గించుకోలేము, పెంచుకోలేము, అండ్ ముందుగానే మనం అనవసరంగా ఎక్కువ ఖర్చు కూడా పెట్టేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివన్నీ సాల్వ్ చేస్తూ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వచ్చింది. మనకి ఎంత కావాలో అంతే, ఆ క్షణానికి ఎంత అవసరమైతే అవి మాత్రమే తీసుకోవచ్చు, మన అవసరం అయిపోగానే ఇంకా అవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో ఆన్ డిమాండ్ మనకి ఐటీ రిసోర్సెస్ ఎంత కావాలో అంత మాత్రమే ఇంటర్నెట్ ద్వారా మనకి అందిస్తుంది. అది కూడా పే యాజ్ యూ గో ప్రైసింగ్. సో పే యాజ్ యూ గో ప్రైసింగ్ అంటే అది కూడా ఆ ఒక్కొక్క రిసోర్సెస్ హై ఎండ్ సిస్టమే మనం తీసుకున్నాము, అది 1 అవరే మనం యూజ్ చేసామనుకోండి, 1 అవర్కి తగ్గట్టే పే చేస్తాం. ఓకే, సో 2 అవర్స్ యూజ్ చేసామంటే 2 అవర్స్కి తగ్గట్టు పే చేస్తాం. సో హై ఎండ్ రిసోర్స్ తీసుకున్నాం కదా అని చెప్పి వాళ్ళు మన దగ్గర ఏమి ఎక్కువగా ఛార్జ్ చేసేయరు, ప్రతిదానికి ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. ఈ రిసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిసోర్సు ఒక సెకండ్కి ప్రైస్ ఇంత, 1 అవర్కి ప్రైస్ ఇంత అని చెప్పి ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో అలా మనం ఆ పర్టిక్యులర్ రిసోర్స్ని ఎంతసేపు అయితే యూజ్ చేస్తామో అంత మాత్రమే పే చేస్తాము. అర్థమవుతుందా మీకు? పే యాజ్ యూ గో ప్రైసింగ్. సో ఎంతైతే యూజ్ చేస్తామో అంతే పే చేస్తాము. అంతేగాని ముందుగా అన్నీ పర్చేజ్ చేసి తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని అంత యూజ్ లేకపోతే మనకి ఆ పెట్టిన మనీ అంతా వేస్ట్, దాని మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా వేస్ట్. ఓకే, సో అలా కాకుండా మన ఎక్స్పెక్టేషన్కి దాటి వెళ్ళిపోయింది అనుకోండి, సో మన అప్లికేషను మళ్ళీ ఇంకోటి పర్చేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం అప్గ్రేడు అవ్వలేము, డౌన్గ్రేడు అవ్వలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లౌడ్ అనేది చాలా సింప్లిఫై చేసేసింది. సో ఎంత అవసరమైతే ఆన్ డిమాండ్ అప్పటికి ఎంత అవసరమైతే అంత రిసోర్సెసే మనకి ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాయి ఇవి. ఓకే, సో అవసరమైతే ఉన్న వాటిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అండ్ ఎంత యూజ్ చేస్తామో అంత మాత్రమే పే చేయొచ్చు. సో అలాంటి ఫీచర్స్ అన్నిటినీ మనకి ప్రొవైడ్ చేసేవి ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి అంటూ ఉంటాము. ఓకే, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరినీ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ AWS కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎజూర్ కావచ్చు, లేకపోతే గూగుల్ క్లౌడ్ కావచ్చు, లేకపోతే IBM క్లౌడ్ కావచ్చు, ఆర్కిల్ క్లౌడ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా జియో క్లౌడ్ వస్తుంది అంటున్నారు. సో ఇలా రకరకాల ప్రొవైడర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ చేసేది అదే, మనకి ఏవైతే ఐటీ రిసోర్సెస్ కావాలో. సో ప్రతిసారి ఐటీ రిసోర్సెస్ ఏం రిసోర్సెస్ అవంటే ఎలాంటి రిసోర్సెస్
రిసోర్సెస్ అయినా కానీ, ఓకే, సో అది కంప్యూటింగ్ పవర్ అయినా కానీ, స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ అయినా కానీ, డేటాబేసెస్ అయినా కానీ, ఏదైనా కానీ, ఎలాంటి ఐటీ రిసోర్స్నైనా సో ఇక్కడ మనం మెయిన్ గుర్తించాల్సింది ఏంటంటే ఆన్ డిమాండ్. అంటే మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం కొనుక్కోవచ్చు. అది కూడా ఎలాగా? సో ఇంటర్నెట్ ద్వారా. అంటే ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సిన రిసోర్సెస్ని మనం కొనుక్కోగలుగుతున్నామో ఇంక ఇది వరల్డ్ వైడ్ అవైలబుల్. ఓకే, సో వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది. సో వరల్డ్లో ఏ మూల ఉన్న ఎవరైనా సరే ఐటీ రిసోర్స్ ఏది కావాలన్నా సరే ఇంటర్నెట్ ద్వారా కొనుక్కునే ఫెసిలిటీ ఇది మనకి ఇస్తోంది. ఓకే, సో అలాగే పే యాజ్ యూ గో ప్రైసింగ్ ఏదైతే ఉందో ఇది ఇంకా సూపర్ అనమాట. ఓకే, సో మనం ఎంత యూజ్ చేస్తే అంతే పే చేయాలి. సో నువ్వు అది తీసుకున్నావు కాబట్టి నువ్వు వాడకపోయినా నాకు మనీ పే చేసేయని లేదు. ఓకే, సో నాకు ఈ సర్వీస్ కావాలి, నేను ఇది 1 అవర్ యూజ్ చేస్తాను, 1 అవర్ 10 మినిట్స్ యూజ్ చేస్తాను, అంతకే పే చేయి. ఓకే, సో పే యాజ్ యూ గో ప్రైసింగ్ అన్నది కూడా సో చాలా క్లౌడ్ అన్నది మనకి అంత పాపులర్ అవ్వడానికి కారణమైంది. సో ఈ రోజున ఒక చిన్న స్టార్టప్ ఏదైతే ఉందో వాళ్ళకి తగ్గట్టుగా క్లౌడ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఎక్స్పెండిచర్తో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్తో. అలాగే సో ఒక పెద్ద కంపెనీ ఉందంటే పెద్ద కంపెనీ ఈ రోజున గవర్నమెంట్ డేటాబేసెస్ అన్నీ కూడా చాలా కంట్రీస్లో ఈ క్లౌడ్ని బేస్ చేసుకునే రన్ అవుతున్నాయి. ఈ రోజుల్లో మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా ఆల్మోస్ట్ క్లౌడ్కి వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే సో వీటి తాలూకా అడ్వాంటేజెస్ అలా ఉంటాయి కాబట్టి. అర్థమవుతుందా? సో మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోసాఫ్ట్ ఎజూర్ చూద్దాం. సో అకార్డింగ్ టు మైక్రోసాఫ్ట్ ఎజూర్ వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్ కావచ్చు. ఐటీ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే అవి సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎనలిటిక్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఐటీ రిసోర్సెస్, ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఇందులో మనకి ఏది ఎంత కావాలో అంతే మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఇస్తాయి ఓవర్ ద ఇంటర్నెట్, which is nothing but the cloud. సో ఇంటర్నెట్ ద్వారా ఏ సర్వీస్ అయినా ఎంత కావాలో అంతే మనం తీసుకునే అవకాశం మనకి ఇస్తాయి. టు ఆఫర్ ఫాస్టర్ ఇన్నోవేషన్, ఫ్లెక్సిబుల్ రిసోర్సెస్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. అర్థమవుతుంది? అంటే ఎంత కావాలో అంతే, పే యాజ్ యూ గో. సో యూ టిపికల్లీ పే ఓన్లీ ఫర్ క్లౌడ్ సర్వీసెస్ యూ యూజ్. సో ఏవైతే మనం యూజ్ చేస్తామో వాటికే పే చేస్తాము. ఎంత యూజ్ చేస్తే, ఏవి యూజ్ చేస్తే అంతే పే చేస్తాము అని చెప్పి చెప్తున్నాయి. ఇంకోటి ఏంటి, హెల్పింగ్ యూ లోవర్ యువర్ ఆపరేటింగ్ కాస్ట్స్. సో మనం ఆపరేటింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, సో మనం ఏదైతే యూజ్ చేస్తుంటామో వాటికి మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఆపరేటింగ్ కాస్ట్ అంటాం. అంటే ఒక మన ఎన్విరాన్మెంట్, మన అప్లికేషన్ మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, ఒక కంపెనీ పెట్టాం, ఒక అప్లికేషన్ ఎస్టాబ్లిష్ చేసాం, డెవలప్ చేసాం, దాన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆపరేషన్లోకి తీసుకువెళ్ళాలంటే మనకి ఏమేమి కావాలి, ఎంత ఆపరేటింగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్లో మనం ఏమేమి రిసోర్సెస్ తీసుకోవాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా ఆపరేటింగ్ కాస్ట్ అనమాట. ఓకే, సో ఆ ఆపరేటింగ్ కాస్ట్ అన్నది అది కూడా మినిమల్ అయిపోతుంది. ఎందుకంటే సో తక్కువ రిసోర్సెసే మనం ముందు తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఆపరేటింగ్ కాస్ట్ పడుతుంది. అలాగే సో ఇంకా మన రిసోర్సెస్ పెరుగుతున్న కొద్దీ మన యొక్క ఆపరేటింగ్ కాస్ట్ అనేది దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఓకే, సో కరెక్ట్గా ఆపరేటింగ్ కాస్ట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అని చెప్పి చెప్పడము. అలాగే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మోర్ ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. సో ఓల్డెన్ డేస్లో క్లౌడ్ లేకముందు ఏదైనా బాగా డిమాండ్ ఉండే డేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పొంగల్ టైంలో మనకి ట్రైన్ టికెట్స్ దొరికేవి కావు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఏమైనా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఆఫర్స్ ఇచ్చాయంటే వాళ్ళ సైట్స్ క్రాష్ అయిపోయేవి. ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్ వరకు మాత్రమే వాళ్ళు ఎస్టిమేట్ చేసుకొని దానికి తగ్గ సర్వర్స్ని, ఫిజికల్ సర్వర్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని వారు ఇంకా ఆ లిమిట్స్ దాటిపోతే వాళ్ళ సర్వర్స్ ఇంకా హ్యాంగ్ అయిపోయేవి, ఆ అప్లికేషన్ మనకి యూజ్ లేకుండా అయిపోయేది అనమాట. సో ఈ రోజుల్లో క్లౌడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, సో బేస్డ్ ఆన్ నీడ్
ఆఫ్ దట్ మొమెంట్. సో అప్పటికి ఆ క్షణానికి ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అప్పటికప్పుడు పెంచుకుంటున్నారు క్లౌడ్ నుండి. సో పెంచుకొని ఎప్పుడు కూడా అప్లికేషన్ హ్యాంగ్ అయిపోయింది అనే పరిస్థితే మనకి లేకుండా చేసింది ఈ క్లౌడ్ అనమాట. మీకు అర్థమవుతుందా? సో అలాగే మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా, గూగుల్ క్లౌడ్ ప్రకారం తీసుకున్నా, సో ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ స్టోరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఎవరైనా డిఫైన్ చేసేది అదే. సో ఇంటర్నెట్ ద్వారా మనకి ఏవైతే రిసోర్సెస్ కావాలో వాటిని ఆన్ డిమాండ్ మనకి అవైలబిలిటీ చేసేటటువంటివి ఏవైతే ఉంటుందో దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. సో అవి మనకి ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళనే క్లౌడ్ ప్రొవైడర్స్ అని చెప్పి అంటాము. దాట్స్ ఇట్. ఓకే, సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఓన్లీ పే ఫర్ వాట్ దే యూజ్. ఎవరైతే ఏదైతే యూజ్ చేస్తారో అంతకి మాత్రమే, యూజ్ చేసిన దానికి మాత్రమే పే చేస్తారు. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. అకార్డింగ్ టు IBM క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆన్ డిమాండ్ యాక్సెస్ టు కంప్యూటింగ్ రిసోర్సెస్. ఓకే, అవి ఫిజికల్ సర్వర్స్ కావచ్చు, వర్చువల్ సర్వర్స్ కావచ్చు, డేటా స్టోరేజ్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు. ఓకే, సో అలాగే ఏదైనా సరే ఒక ఐటీ రిసోర్స్ ఉంది అంటే అది మనకి అవసరము అనుకుంటే ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అప్పటికప్పుడు ఏది అవసరం అంటే అదే మనం తీసుకోవచ్చు. అది కూడా ఎంత మనం యూజ్ చేసామో దానికే పే చేయొచ్చు. ఓకే, సో ఇన్ని వెబ్సైట్స్లో చూపించాలా అంటే సో ఎస్, మనకి ఎక్కడా కూడా ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి అన్నదే నా ఉద్దేశం అనమాట. సో అలాగే మనం ఆర్కిల్ క్లౌడ్ ప్రకారం చూసుకున్నా కూడా ఇట్ ఈజ్ ఆల్సో సేమ్. సో ఇట్ డెలివర్స్ యువర్ ఆర్గనైజేషన్స్ ఐటీ రిసోర్సెస్ సచ్ యాజ్ సర్వర్స్, అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హోస్టింగ్ అండ్ మేనేజింగ్ సర్వర్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ యువర్ ఓన్ డేటా సెంటర్. సో మనమంటూ ఒక డేటా సెంటర్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో మన సర్వర్స్ అన్నీ మనమే ఎస్టాబ్లిష్ చేసుకునే దానికంటే అవన్నిటినీ కూడా మనకి ప్రొవైడ్ చేసేదాన్ని మనం క్లౌడ్ అంటాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇలా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సరే, అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల కరెక్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది AWS వెబ్సైట్కి వచ్చేసి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చూద్దాం. అకార్డింగ్ టు AWS వెబ్సైట్ మనకి మెయిన్గా 4 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. ఏంటవి? ఎజిలిటీ, ఎలాస్టిసిటీ, కాస్ట్ సేవింగ్స్ అండ్ డిప్లాయ్ గ్లోబల్లీ ఇన్ మినిట్స్. సో ఎజిలిటీ అంటే ఏంటంటే మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కావాల్సిన టెక్నాలజీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పటికప్పుడు మనకి ఏ టెక్నాలజీ కావాలంటే అది వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకే, సో అప్పుడు మనకి ఏంటి అడ్డవుతుంది? మన ఆలోచనే. ఓకే, సో నాకు బ్రెయిన్లో ఈ అప్లికేషన్ డెవలప్ చేయాలని ఉంది, దానికి ఏమేమి టెక్నాలజీస్ కావాలో అవన్నీ వీడి దగ్గర రెడీగా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇంకా ప్రతిదీ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. సో దాన్ని ఏమంటాడు? ఎజిలిటీ అంటాడు అనమాట. ఓకే, సో బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి ఏం కావాలో అప్పటికప్పుడు ఏది డిమాండ్ ఉందో మనకి ఒక ఇంటెలిజెంట్ లెవెల్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేయాలనిపించింది. ఓకే, సో ఒక AI లెవెల్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనిపించింది, దానికి ఏమేమి కావాలి టెక్నాలజీస్, ఇవన్నీ ఆలోచించుకొని ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. సో మనకు ఒక ఆలోచన వచ్చిందంటే దానికి తగ్గ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది, క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గర దొరుకుతుంది. ఓకే, సో మన ఆలోచనే ఇంకా లేట్ అనుకోవచ్చు, ప్రతిదీ కూడా మనకి అందిస్తాయి. బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఎస్, మనం ఇంకా ఫాస్ట్గా ఇన్నోవేట్ చేయొచ్చు అనమాట. సో ఎస్, ఇది నేను చేయాలనుకుంటున్నాను, దీనికి సంబంధించి ఇవి ఉన్నాయి, ఇందులో ఏది యూజ్ చేస్తావు, యూజ్ చేసుకో, ఇంకా ఇన్నోవేట్ చేయు అని చెప్పి మన ఇన్నోవేషన్స్ని ఇంకా పైకి తీసుకువెళ్ళడానికి కావాల్సిన ప్రతి టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నో న్యూ ఇన్నోవేషన్స్ అనేవి రావటానికి ఈ క్లౌడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎజిలిటీ. ఓకే, అలాగే ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ అంటే ముందు అప్ ఫ్రంట్లో మనం ఏది ఎక్కువ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే మనకి ఎంత కావాలో అప్పటికప్పుడు అంత మనము అప్గ్రేడ్ అవ్వచ్చు. అలాగే అప్పటికప్పుడు దాని నీడ్ అయిపోయింది, ఇంకా లో ఎండ్కి వెళ్ళిపోవాలనుకుంటే మనం డౌన్ గ్రేడ్ కూడా అయిపోవచ్చు. సో విత్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి, యూ డోంట్
హ్యావ్ టు ఓవర్ ప్రొవిజన్ రిసోర్సెస్ అప్ ఫ్రంట్ టు హ్యాండిల్ పీక్ లెవెల్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. సో ముందు పీక్ లెవెల్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీని ఎక్కువ ఊహించేసి ముందుగానే మనం ఎక్కువ కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎంత కావాలో అంతే ముందు మనం తీసుకొని అవసరమైతే ఎంతైనా అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎలాస్టిసిటీ అలాగే డౌన్ గ్రేడ్ కూడా అవ్వచ్చు. సో మన ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా మనం చాలా ఈజీగా మనం ఎలాస్టిసిటీ చెయ్యొచ్చు అని చెప్పడం నెక్స్ట్ బెనిఫిట్ అనమాట. ఓకే, అలాగే కాస్ట్ సేవింగ్. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో మీకు కాస్ట్ సేవింగ్ కనిపించిందా? సో ముందుగానే ఎక్కువ ఊహించేసి మనం పెద్ద పెద్ద సర్వర్స్ కొనేసి పెట్టుకొని దాని నీడే అసలు లేకపోతే అనవసరంగా దాని మీద పెట్టిన ప్రైస్ అంతా వేస్ట్ కదా. ఎంత కాస్ట్ ఇవి మనకి సేవ్ చేస్తున్నాయి. యూ ఓన్లీ పే ఫర్ ఐటీ యాజ్ యూ కన్జ్యూమ్ ఇట్. అంటే ఎంతైతే వాడతామో అంతకే పే చేస్తాం. అనవసరంగా ముందు ఎక్కువ కొనేసి అనవసరంగా దానికి పే చేసేసి అది వాడతామో లేదో ఒకటి తెలియకుండా అలాంటి పరిస్థితే ఉండదు క్లౌడ్లో. అప్పటికప్పుడు మనకి ఎంత అవసరమో అదే తీసుకుంటాము, మనం యూజ్ చేసిన దానికే పే చేస్తాం కాబట్టి కాస్ట్ అనేది బాగా సేవ్ అయిపోతుంది అనమాట. అయితే సో మనకి దీని మీద బాగా ఐడియా ఉండాలి. ఉన్నప్పుడే సో ఏది తీసుకోవాలి, ఏ సర్వీస్ తీసుకోవాలి, ఏది వద్దు, ఎంత కాన్ఫిగరేషన్ తీసుకోవాలి, ఇదంతా కూడా కంపల్సరిగా తెలియాలి. కాబట్టి అప్పుడే ఆ కంపెనీ తాలూకా ఎక్స్పెండిచర్ అన్నది దాని ప్రకారం వెళ్తుంది. కాబట్టి ఎస్, క్లౌడ్ స్పెషలిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా డిమాండ్ అన్నది అలాగే పెరుగుతూ ఉంది. ఓకే, సో ఇంకా ఫైనల్గా మనం చెప్పేది డిప్లాయ్ గ్లోబల్లీ ఇన్ మినిట్స్. వరల్డ్ వైడ్గా వీళ్ళ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇంకా మనకి నచ్చిన జియోగ్రఫిక్ లొకేషన్లో మన అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఉంది, సో యూఎస్ఏకి సంబంధించిన జియోగ్రఫిక్ లొకేషన్లో అక్కడ ఒక దగ్గర మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, అలాగే మన ఇండియాకి దగ్గరగా ఏదైతే జియోగ్రఫిక్ లొకేషన్ ఉందో అక్కడ డేటా సెంటర్లో అక్కడ ఒక దగ్గర మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మన అప్లికేషన్ని డిఫరెంట్ ప్లేసెస్లో మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఎవరైతే అక్కడ యూఎస్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఆ అప్లికేషన్ అనేది అక్కడ దగ్గరలో ఉండే ఆ లొకేషన్ నుండి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి లేటెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా మన అప్లికేషన్ రెస్పాన్స్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అలాగే మన ఇండియాలో ఎవరైతే ఉంటారో మనకు దగ్గరలో ఉండే జియోగ్రఫిక్ లొకేషన్లో కూడా మనం డిప్లాయ్ చేస్తాం కాబట్టి అక్కడ దగ్గర నుండి మన యూజర్స్కి రీచ్ అవుతుంది. అలా ఏమవుతుందంటే సో డిప్లాయ్ గ్లోబల్లీ ఇన్ మినిట్స్. మనం ఎక్కడ కావాలంటే వరల్డ్ వైడ్గా మన అప్లికేషన్ని అక్కడ మనం డిప్లాయ్ చేయొచ్చు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన అప్లికేషన్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిప్లాయ్ చేయొచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? పుట్టింగ్ అప్లికేషన్స్ ఇన్ క్లోజర్ ప్రాక్సిమిటీ టు ఎండ్ యూజర్స్ రిడ్యూసెస్ లేటెన్సీ అనేది రిడ్యూస్ అవుతుంది. అంటే సో ఆ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఉండే ఒక యూజర్ కనుక మన అప్లికేషన్ యూజ్ చేస్తుంటే అక్కడికి దగ్గరలో ఉండే జాగ్రఫిక్ లొకేషన్లో మనం దాన్ని డిప్లాయ్ చేసాం కాబట్టి అక్కడ నుండి అతనికి రీచ్ అవుతుంది. కాబట్టి ఓకే, సో ఈ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాకి దగ్గరగా ఉండే జాగ్రఫిక్ లొకేషన్లో మనం దాన్ని కనుక డిప్లాయ్ చేస్తుంటే ఒక యూఎస్ఏ యూజర్ ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నప్పుడు అది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ రెస్పాన్స్ అనేది అక్కడికి వెళ్ళడానికి పట్టే టైం ఏదైతే ఉంటుందో దాన్ని లేటెన్సీ అంటాం. ఆ లేటెన్సీ అనేది ఓకే ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు అనమాట. అదే మనం మన అప్లికేషన్ని డిఫరెంట్ లొకేషన్స్లో వరల్డ్ వైడ్గా ఎక్కడ కావాలంటే అక్కడక్కడ మనం డిప్లాయ్ చేసుకునే ఫెసిలిటీ మనకి క్లౌడ్ ఇస్తుంది. సో విత్ ఇన్ మినిట్స్లోనే మనం గ్లోబల్గా మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయొచ్చు. దానివల్ల సో ప్రతి యూజర్కి కూడా వరల్డ్ ఎవ్రీ కార్నర్లో ఉండే ప్రతి యూజర్కి కూడా మనం మన అప్లికేషన్ లేటెన్సీ లేకుండా చాలా ఫాస్ట్గా వాళ్ళకి అందించేటటువంటి అవకాశం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేసే అవకాశం మనకి ఈ క్లౌడ్ అనేది ఇస్తుంది అని చెప్తున్నా. సో ఇలాగ మనకి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా చాలా పాపులర్ అవ్వటానికి ఓకే ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కారణం అని చెప్పి మనం చెప్పవచ్చు. అర్థమవుతుందా? సో మొత్తానికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్గా వరల్డ్ వైడ్గా ఆన్ డిమాండ్ అప్పటికప్పుడు మనకి ఏం సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ని మాత్రమే ఇంటర్నెట్ ద్వారా అందిస్తూ మనం ఎంతైతే యూజ్ చేస్తామో దానికి మాత్రమే పే చేసే అవకాశాన్ని ఇచ్చేవి ఏవైతే ఉంటాయో వాటినే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో వీటిని ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళనే క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం. బెనిఫిట్స్ ఏంటి? ఎజిలిటీ, అలాగే ఎలాస్టిసిటీ, అలాగే
కాస్ట్ సేవింగ్స్, అలాగే డిప్లాయ్ గ్లోబల్లీ ఇన్ మినిట్స్. విత్ ఇన్ మినిట్స్లోనే వరల్డ్ వైడ్గా మన అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయగలం. సో ఇవి మనకి బెనిఫిట్స్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అర్థమైంది కదా. సో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ది AWS గురించి మనం నెక్స్ట్ క్లాస్ నుండి నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఏవైతే మాట్లాడానో ఇది ఓన్లీ AWSఏ ప్రొవైడ్ చేయదు. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎజూర్ అదే ప్రొవైడ్ చేస్తుంది, గూగుల్ క్లౌడ్ అదే ప్రొవైడ్ చేస్తుంది, IBM క్లౌడ్ అదే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలాగే ఆర్కిల్ క్లౌడ్, ఏ క్లౌడ్ సర్వీస్ తీసుకున్నా వాళ్ళందరూ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అందులో వెరీ పాపులర్ అయినటువంటి AWS గురించి మనం నెక్స్ట్ క్లాస్ నుండి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో AWS కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదామండి. థ్యాంక్ యూ సో మచ్.